హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి యువరాజ్ గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి యువరాజ్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు. ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అయితే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి కాకి డేగ అని చెప్తున్నారు. పుంజు యొక్క రంగు కాకి డేగ అని చెప్తున్నారు. ఇది మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి. ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తుషన్ తీసుకుంటే ఇది 23 దాకా ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్. 23 దాకా 23 దీని యొక్క హైట్ చెప్తున్నారండి. ఇక బరువు వచ్చేసరికి 3 కేజీల 800 గ్రాములు అని చెప్తున్నారండి. 3.8 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు. 3 కేజీల 800 గ్రాములు. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఈ పుంజు యొక్క వయసు 11 నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారండి. 11 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క వయసు ఇది. ఇక ఈ కాకిడేగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక 11,000 రూపాయలు చెప్తున్నారండి. 11,000 రూపీస్కి దీని కాస్ట్ చెప్తున్నారు. ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి. 11,000 రూపాయల ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి. ఫ్రెండ్స్, దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి, కావలి టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి. ఎందుకంటే మనం పెట్టే ధరకు ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి లైవ్లో చూసి తీసుకుంటే మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ మనకి దూరంగా ఉన్నప్పుడు కుదరని పక్షంలో కనుక మనం వీడియో కాల్ చేసి ఆ పుంజును చూసుకొని దాని క్వాలిటీని చెక్ చేసుకొని మీరు ధర మాడుకొని తీసుకోవచ్చండి. ఇకపోతే మనకి కుదిరిన పక్షంలో మాత్రం నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాలం పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది అని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దూరంగా ఉండే వాళ్ళు ఎవరన్నా కనుక రాలేని పక్షంలో తప్పని పరిస్థితుల్లో తీసుకోండి. లేదంటే దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం నేరుగా వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి. ఒకవేళ కుదిరితే కనుక ధర కుదిరితే కనుక మీరు వాటి ధర మాడుకొని ఆ పుంజుని కూడా డైరెక్ట్గా మనతో పాటు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి పుంజు కూడా సేఫ్టీకి ఇంటికి వచ్చేస్తుంది. వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి. ఫ్రెండ్స్, ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తారండి. బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయి. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.